హలో ఎవ్రీవన్. సింప్లిఫికేషన్ మెథడ్‌లో డిజిట్ సమ్ మెథడ్ ఉపయోగించి ఎడిషన్ అట్లాగే సబ్ట్రాక్షన్స్ మెథడ్ అన్నది తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలన్నది మనం ఈ మెథడ్‌లో చూద్దాం. సో, యాక్చువల్‌గా చూడండి ఇక్కడ 23 + 49 + 15 + 30 ఉంది. దీనికి ఎడిషన్ చేయడానికి మోర్ దెన్ 1 మినిట్ అంటే ఇది సింపుల్ వాల్యూ కాబట్టి ఓకే. కానీ ఎక్కువ హై లెవెల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మోర్ దెన్ 1 మినిట్ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ ఉపయోగించి మనం బిలో 1 మినిట్ లోపు మనం చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు చూడండి 23 ఉంది. 23 అంటే 2 + 3 కింద కన్వర్ట్ చేసుకోండి. 2 + 3 అంటే ఎంత అవుతుందండి? 5 అవుతుంది. ఇక్కడ 9 అన్నది 0 అవుతుంది. 9 0 కింద కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది 4 + 0 ఏమవుతుందంటే 4 అవుతుంది. 1 + 5 6 అవుతుంది. 3 + 0 3 అవుతుంది. అంటే మోర్ దెన్ 1 డిజిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎడిషన్ చేసుకునేటప్పుడు 9 వాల్యూ అయితే మాత్రం 0 కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి 5 + 4 అనేది ఎంత 9. 9 అంటే 0. ఇది ఎంత ప్లస్ 6 + 3 9. సో 0 అంటే టోటల్ ఎంత వచ్చింది మనకి ఫైనల్‌గా 0 వచ్చింది. ఆప్షన్‌లో ఇదే మెథడ్ ఉపయోగించి మనం ఆప్షన్‌లో చెక్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు 164 ఉంది. అంటే ఇది ఎంత వచ్చిందండి 11 వచ్చింది. సో 11 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది. అట్లాగే ఇక్కడ చూడండి 1 + 1 + 9 అంటే 9 అవుతుంది. 9 ఎంత మనకి 0 వాల్యూ. 0 + 6 + 1 ఎంత మనకి 7. 1 + 2 + 1 ఎంత 4. ఇప్పుడు మనకి ఆప్షను ఇక్కడేమో బి అనే ఆప్షన్ 0 వచ్చింది కాబట్టి మనకి సొల్యూషన్ కూడా 0 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి అన్నమాట. సో సెకండ్ క్వెషన్ చూస్తే ఇక్కడ చూడండి 1.5 + 32.5 + 23.9 ఇచ్చినప్పుడు సేమ్ డిజిట్ సమ్ మెథడ్ ఉపయోగించి చూస్తే 1 + 5 ఎంత మనకి 6 ప్లస్ అలాగే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 32.5 అన్నాడు. అంటే 3 + 2 అంటే 5. 5 + 5 10. 10 అంటే 1. ఇక్కడ 9 అంటే 0. సో 2 + 3 ఎంత 5. 5 + 0 5. ఇక్కడ చూడండి 6 + 1 + 5 ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది. 12 అంటే ఎంత 3 ఆన్సర్. సో ఈ ఆప్షన్‌లో 3 ఏ ఆప్షన్ వచ్చిందో మనకి సో 3 అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా అదే ఆప్షన్ అవుతుందన్నమాట. 6 + 2 + 1 ఎంత అయిందంటే 9 అయింది. 9 అంటే ఎంత 0. ఇది ఎంత అయింది 6 + 3 + 6 ఎంత అయింది మనకి సో 9 0 అంటే 6 అయింది. ఇది 5 + 7 + 9 అంటే 9 అంటే 0 కింద తీసుకుంటాం. 5 + 12 5 + 7 అంటే 12. 12 అంటే 3. అట్లాగే 4 + 7 + 5 తీసుకున్నాం అనుకోండి 11 + 5 అంటే 16. 16 అంటే 7 అయింది. సో మనకు ఆప్షన్ ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ మనకు సొల్యూషన్ కూడా 3 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి అన్నమాట. ఇలాగ మన డిజిట్ సమ్ మెథడ్ ఉపయోగించి ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే మనం సొల్యూషన్ చేయొచ్చు.